ఫస్ట్ ప్లే ఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ రఫ్ ఆడించేశారు, ముంబైని చిత్తుగా ఓడించేశారు. ఐపీఎల్ 2026 సీజన్లో ప్లే ఆఫ్కి చేరిన చివరి టీం 4వ టీంగా క్వాలిఫై అయిపోయారు. ఆన్ బాస్ ఎంఐ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఈ మ్యాచ్ రిజల్ట్ కోసం అటు పంజాబ్ ఇటు కేకేఆర్ టీమ్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూశాయి. ఎందుకంటే రాజస్థాన్ టీం ఓడితేనే వారికి ప్లే ఆఫ్ చేరడానికి ఓ అవకాశం ఏర్పడేది. బట్ రాజస్థాన్ రాయల్స్ డూ ఆర్ డై మ్యాచ్లో కలిసికట్టుగా పోరాడారు, ముంబైని చిత్తుగా ఓడించారు. దర్జాగా చాలా దర్జాగా ప్లే ఆఫ్లో అడుగు పెట్టేశారు. అయితే బాస్, రాజస్థాన్కి ఈ గెలుపు అంత సులభంగా అయితే ఏమీ రాలేదు. చెప్పాలంటే రాజస్థాన్ బ్యాటర్స్ స్టార్టింగ్లో చేతులెత్తేయడంతో గెలుపు ముంబైదే అనిపించింది. ఎందుకంటే యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 4 పరుగులకే పెవిలియన్ చేరిపోయాడు. యశస్వి జైస్వాల్ 27 పరుగులే చేశాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా 14 పరుగులకే అవుట్ అయిపోయాడు. దీంతో ఆర్ఆర్ 54 పరుగులకే 3 వికెట్స్ కోల్పోయింది. ఆ తర్వాత జురేల్ షనక మధ్య మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్న సమయంలో జురేల్ ఇచ్చిన రాంగ్ కాల్ వల్ల 15 బంతుల్లో 29 రన్స్ చేసిన షనక రన్అట్ అయిపోయాడు. కాసేపటికే 38 రన్స్ చేసిన జురేల్ కూడా క్లీన్ బౌల్డ్ అవడంతో ఆర్ఆర్ 200 మార్కుని అందుకోలేదేమో అనిపించింది. బట్ ఎవ్వరూ ఊహించని విధంగా అప్ ది ఆర్డర్లో వచ్చిన జోఫ్రా ఆర్చర్ బ్యాట్ని జులిపించాడు. 15 బంతుల్లోనే 3 సిక్స్లు 1 4తో 32 రన్స్ బాధేశాడు. ఆర్ఆర్ స్కోర్ బోర్డ్ని 200 వైపుకు వేగంగా తీసుకెళ్లే ప్రయత్నంలో అవుట్ అయిపోయాడు. అయినా రాజస్థాన్ 205 రన్స్ చేసింది అంటే అందుకు కారణం చివర్లో జడ్డు 19 రన్స్ చేయడం, అలాగే బర్గర్ 3 బంతుల్లో 10 రన్స్ సాధించడం. చివర్లో వీరిద్దరు బ్యాట్లకి పని చెప్పడం వల్ల రాజస్థాన్ 200 మార్క్ని దాటగలిగింది. యాక్చువల్గా వాంకడేలో 205 పరుగులు అంత పెద్ద టార్గెట్ ఏం కాదు. ఇలాంటి టార్గెట్స్ని ఈ గ్రౌండ్లో ఇంతకుముందు ముంబై ఇండియన్స్ చాలానే ఛేదించింది. సో ముంబై గెలుస్తుందని, తమకి ప్లే ఆఫ్ చేరే అవకాశం వస్తుంది అని పంజాబ్, కలకత్తా టీమ్స్ ఆశలు పెట్టుకున్నాయి. అయితే ఆ ఆశల్ని రాజస్థాన్ బౌలర్స్ ఆవిరి చేసి పడేశారు. 206 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ముంబైకి ఫస్ట్ ఓవర్లోనే జలకిచ్చాడు జోఫ్రా ఆర్చర్. హిట్ మ్యాన్ రోహిత్ శర్మని డకౌట్ చేసి ఆ వెంటనే నమందీర్, రియాన్ రికల్టన్, తిలక్ వర్మ ఇలా రావడం, అలా పెవిలియన్కి వెళ్ళిపోవడం జరిగిపోయింది. ముంబై 38 పరుగులకే 4 వికెట్స్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి వెళ్ళిపోయింది. బట్ సూర్యకుమార్ యాదవ్, విల్ జాక్స్ మళ్లీ మ్యాచ్ని గాడిలో పెట్టే పనిలో పడ్డారు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ అయితే ముంబైని గెలిపించడానికి తన శాయశక్తులా ప్రయత్నం చేశాడు. బట్ అది ప్రయత్నంగానే మిగిలిపోయింది. సూర్య 42 బంతుల్లో 60 రన్స్ సాధించాడు. యాక్చువల్గా తనకి సరైన సహకారం అందించి ఉంటే ముంబైని గెలిపించేవాడే. బట్ విల్ జాక్స్ 33 పరుగులకు, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 34 పరుగులకే అవుట్ అవ్వడం, ఆ తర్వాత సూర్య కూడా పెవిలియన్ దారి పట్టడంతో ముంబై టీం ఓటమిని తప్పించుకోలేకపోయింది. ఈ మ్యాచ్లో ముంబై 175 రన్స్ మాత్రమే చేసి 30 పరుగుల తేడాతో చిత్తైపోయింది. అటు రాజస్థాన్ ఈ సూపర్ విక్టరీతో ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిపోయింది. ఇక ఆర్ఆర్ గెలుపుతో పంజాబ్ కింగ్స్, కలకత్తా నైట్ రైడర్స్ ఈ సీజన్ నుండి ఎలిమినేట్ అయిపోయాయి. మరి బాస్, మీ ఒపీనియన్లో ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్లో అడుగుపెట్టే 2 టీమ్స్ ఏవో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.